వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో యుఎస్ఏ నుంచి ఫ్యామిలీ ఫిజిషియన్ గా వర్క్ చేస్తున్న ఇస్మాయిల్ గారు ఉన్నారు. అలాగే నెఫ్రాలజిస్ట్ శ్రీనివాస్ గారు, నెఫ్రాలజిస్ట్ కిరణ్ గారు మనతో పాటు ఉన్నారు. ముందుగా ప్రేక్షకులందరికీ చెప్పాలనుకుంటుంది ఏంటంటే, శ్రీనివాస్ రెడ్డి గారు నెఫ్రాలజిస్ట్, అక్కడ వర్క్ చేస్తున్నారు. రీసెంట్ గా మండే వ్యాక్సిన్ షాట్ తీసుకున్నారు. కాబట్టి ఆయన ఎక్స్పీరియన్సెస్, అలాగే అక్కడ పరిస్థితి ఎలా ఉంది, ఈ వ్యాక్సినేషన్ ఇంత త్వరగా రావడానికి ఎంత స్ట్రగుల్ అయింది, అక్కడ గవర్నమెంట్ కావచ్చు, డాక్టర్స్ కావచ్చు, మెడికల్ ఫెటర్నిటీ ఎంత స్ట్రగుల్ అయింది అన్ని కూడా ఆ వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత ఎలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి యుఎస్ఏ లో అనేవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్ అందరికి. నమస్తే అండి. నమస్తే. ముందుగా అసలు వ్యాక్సినేషన్ అనేది 1 year కాదు, 2 years కాదు, 10 years అయినా సరే రాదు. ఇంతకు ముందు చాలా డిసీజ్ పాండమిక్స్ వచ్చినప్పుడు కూడా ఇలాంటి సిచ్యువేషన్ ఉంది. కానీ కోవిడ్ కి చాలా ఎఫర్ట్స్ పెట్టారు వరల్డ్ వైడ్. త్వరగా వచ్చింది అనుకోవాలా, అవసరం ఉంది కాబట్టి గవర్నమెంట్స్ బాగా ఎఫర్ట్స్ పెట్టి కొంచెం టైం తగ్గించి వ్యాక్సినేషన్ వచ్చింది అనుకోవాలా? ఇందులో డిలే ఏమైనా జరిగిందంటారా? అందరికి మైరా మీడియా ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ ఇస్మాయిల్ పెనుకొండ. నేను డాలస్ నుంచి మాట్లాడుతున్నాను. వ్యాక్సిన్ మనకు చాలా 4 నెలల్లోనే వచ్చింది, లేదా 4 నెలల్లోనే మొదలైంది అని చాలా మంది అంటున్నారు. ఎందుకంటే ప్రతి వ్యాక్సిన్ కూడా దగ్గర 10 ఏళ్ల పైన పడుతుంది మామూలుగా అయితే ప్రతి వ్యాక్సిన్ కి. కానీ కోవిడ్ వ్యాక్సిన్ కి మనం 1 సంవత్సరం లోపలే ఎలా తీసుకొచ్చారు, ఇది హడావుడిగా చేసిన ప్రయత్నమా అని కొంతమందికి వ్యాలిడ్ క్వశ్చన్ ఉంది, ఒక ప్రశ్న లాగా. కాకపోతే దీనికి సమాధానం ఏంటంటే, ఇది ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్స్ అనేటివి కొత్తగా వస్తున్నాయి ఇప్పుడు. ఈ కోవిడ్ రాక మునుపే 1 year లాస్ట్ ఇయర్ ఫ్లూ వ్యాక్సిన్ కి ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ చేయాలని ఒక టెంప్లెట్ తయారు చేశారు. అలానే కాకుండా దిస్ ఈజ్ కోవిడ్ రావడం సార్స్ కరోనా వైరస్ 2 అన్నమాట. సో ఈ కరోనా వైరసెస్ చాలా ఏళ్ల నుంచి ఉన్నాయి. 1919 నుంచి దీని మీద పరిశోధనలు జరుగుతున్నాయి కరోనా వైరసెస్ మీద. దిస్ ఈజ్ ఎ న్యూ నావెల్ కరోనా వైరస్. కాబట్టి అలాంటి దీని మీద జరిగిన పాత పరిశోధనలన్నీ కూడా మనకి ఇప్పుడు హెల్ప్ అయినాయి అనమాట. అలాగే లాస్ట్ ఇయర్ జరిగిన ఈ ఫ్లూ ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ టెంప్లెట్ కూడా మనకి హెల్ప్ అయింది. దాంతో పాటు చైనీస్ అథారిటీస్ ఎప్పుడైతే ఇది వచ్చిందో, ఇప్పుడు మనకు తెలిసి డిసెంబర్ 1 వచ్చి మొట్టమొదటి రికార్డెడ్ కేసు. కాకపోతే November 17 వచ్చిందని కూడా మనం ఇప్పుడు అనుకుంటున్నాము. అలా అయినా కూడా January, February కల్లా వాళ్ళు మనకు ఆ జీనోమ్ ని మనకు షేర్ చేశారు, అంటే వైరస్ యొక్క స్ట్రక్చర్ ని. సో దాన్ని బట్టి దాని మీద ఈ కంపెనీస్ అని ఫైజర్ కానీ, ఆస్ట్రాజెనికా కానీ, మిగతా కంపెనీలు జాన్సన్ కానీ, ఇవన్నీ కూడా మోడర్నా తొందరగా ఆ జీనోమ్ దాన్ని ఆధారంగా చేసుకుని వ్యాక్సిన్ డెవలప్ చేసాయి. సో దాన్ని బట్టి మనకు చాలా ఫాస్ట్ గా వచ్చినట్టే 1 year లోపలే. అండ్ అదే కాకుండా మన వ్యాక్సిన్ టెక్నాలజీస్ కూడా ఈ మధ్యలో మనం చాలా ఇంప్రూవ్ చెందాము గత 10 ఏళ్లతో పోలిస్తే. సో ఇవన్నిటి కృషి ఫలితమే దిస్ ఈజ్ యాక్చువల్లీ మనం చెప్పాలంటే మోడర్న్ మెడిసిన్ యొక్క వెరీ గ్రేట్ అచీవ్మెంట్ ఇది, ఈ వ్యాక్సిన్ రావడము. మన అదృష్టం కొద్దీ ఇది 90 to 95% ఎఫెక్టివ్ గా ఉంది. మొన్న ఫైజర్ వ్యాక్సిన్ వచ్చింది, నిన్న మొడర్నా వచ్చింది. మొడర్నా కూడా ఇట్ ఈస్ ఆల్మోస్ట్ 95% ఎఫెక్టివ్. 95% పనిచేస్తుంది, అంటే 90% ఇమ్యూనిటీ లభిస్తుందని దీని వల్ల తెలుస్తుంది. Definitely, Ismail చెప్పిన దానికి I want to add something అండి. Yeah, this vaccine was developed definitely at a very fast rate. Usually it takes like 10 years and this came out like less than 1 year వచ్చింది. దానికి apart from what Ismail said, they followed some tactics అండి. మామూలుగా ఏం చేస్తారంటే, during the development of a vaccine there is a preclinical studies, then there is phase 1, phase 2, phase 3 and then there is manufacturing. ఇక్కడ వీళ్ళు ఏం చేశారంటే they did a crossover. అంటే crossover, what I mean by crossover is phase 1 స్టడీ నడుస్తుండగానే సైడ్ బై సైడ్ ప్యారల్ గా phase 2 స్టార్ట్ చేశారు. phase 2 like 20% into the phase 2 నే phase 3 స్టార్ట్ చేశారు. తర్వాత usually only when they get all the results from this phase 3 they start the manufacturing. ఇక్కడ actually phase 2, phase 3 లో ఉండగానే some companies took the risk and started manufacturing. అది దానివల్ల దిస్ ఇస్ కాల్డ్ ఆల్ క్రాస్ ఓవర్. అంటే ఒక స్టడీ నడుస్తుండగానే ఇంకో స్టడీ స్టార్ట్ చేయడం వల్ల దే సేవ్డ్ సిగ్నిఫికెంట్ అమౌంట్ ఆఫ్ టైం. తర్వాత ఇంకోటి ఏమంటే, వైల్ ది స్టడీస్ వర్ గోయింగ్ ఆన్ దే ఆల్రెడీ ప్లాన్డ్ హౌ టు డూ ది స్టోరేజ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ కూడా సైడ్ బై సైడ్ చేశారు. దానివల్ల ఫాస్ట్ అయింది. సో కాంబినేషన్ ఆఫ్ క్రాస్ ఓవర్, కాంబినేషన్ ఆఫ్ ఫార్వర్డ్ థింకింగ్ అండ్ కాంబినేషన్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ రిస్క్, ఈ అన్ని టెక్నిక్స్ వల్ల దే వర్ ఏబుల్ టు డెలివర్ ది వ్యాక్సిన్ ఎట్ ఎ రికార్డ్ టైం. And definitely hats off to all those scientists who put non-stop work. And it's a great achievement. శ్రీనివాస్ గారు, ఈ క్వశ్చన్ మిమ్మల్ని ఎందుకు అడుగుతున్నానంటే, ఆల్రెడీ మీరు వ్యాక్సినేషన్ తీసుకున్నారు.
కాబట్టి అంటే ఇప్పుడు జనరల్ గా మనకి యూకేలో కావచ్చు, ఇక్కడ ఇండియాలో చెన్నైలో కావచ్చు, కొన్ని కంపెనీస్ ఇలా టెస్ట్ చేసినప్పుడు వ్యాక్సిన్స్ కొన్ని రియాక్షన్స్ వచ్చినాయి, సైడ్ ఎఫెక్ట్స్ వచ్చినాయి అని కూడా కొంతమంది కంప్లైంట్స్ చేసిన సందర్భం ఉంది. అయితే వ్యాక్సినేషన్ తీసుకోవడానికి ముందు మీరు ఎట్లా ఆలోచించారు? మీ మైండ్ సెట్ ఎలా ఉంది? వ్యాక్సినేషన్ తీసుకున్న తర్వాత దానివల్ల మీకు ఎలాంటి అంటే రిజల్ట్ పాజిటివ్ ఉందా, నెగిటివ్ ఉందా, చిన్న చిన్న కాంప్లికేషన్స్ ఏమైనా వచ్చినాయి? మీ ఎక్స్పీరియన్సెస్ కొంచెం మాతో షేర్ చేసుకోండి. డెఫినెట్లీ అండి. సో ఇప్పుడు I took vaccine అండి, and I encourage everybody to take vaccine. Reason is twofold అండి. First of all, మీకు ఇప్పుడు మేము లైక్ నేను కానీ ఇస్మాయిల్ కిరణ్ కానీ వీ వర్క్ ఇన్ హై రిస్క్ సెట్టింగ్. సో వీఆర్ ఎక్స్పోజ్ టు ది కోవిడ్ పేషెంట్స్ ఆల్ ది టైమ్. సో ఇఫ్ యూ డోంట్ గెట్ ది వ్యాక్సిన్, డెఫినెట్లీ ఇన్ 6 months or 1 year there is a chance that we're going to get the COVID. ఒకసారి కోవిడ్ వచ్చిన తర్వాత you will get antibodies, but the problem is you want to get the antibodies in a less harmful way and in a like without any complications. మీరు కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నప్పుడు you get antibodies and you get in a less harmful way. అదే natural COVID infection అంటే okay, you might do fine, but there is always a chance that you might end up with some lung complications, ARDS or whatever it is. So basically that because I'm in a high risk job, I want to go and get it first. And second thing, which is herd immunity. It is not just for myself. You want to contribute to herd immunity. The sooner a particular community or a particular country reaches herd immunity, you will be able to contain the virus. And if you want your life to come back to normalcy, go to movie theaters or go to amusement parks, you should contribute to herd immunity. And roughly, based on prior studies, 70% of the population ki antibodies say whether it is through natural infection or through virus, then you will get herd immunity. So are two reasons for my personal protection and also for the herd immunity sake, I took vaccine. Tarvata the side effects ante side effects expected, and why side effects are expected is your body is making antibodies. Your body is once the vaccine comes into your body is working to make antibodies, and once you generate antibodies, you will have some side effects like low grade fevers, లేకపోతే మయాలజియాస్, లేకపోతే మీకు ఇంజెక్ట్ చేసిన చోట చిన్న ఇండ్యూరేషన్ కానీ ర్యాష్ కానీ, లేకపోతే జాయింట్ పెయిన్స్ కానీ దానికి మనము వి షుడ్ నాట్ వరీ అబౌట్ దట్. అండ్ దానికి రొటీన్ గా ఇఫ్ యూ హైడ్రేట్ యువర్ సెల్ఫ్ వెల్ ఆర్ యూస్ టైలెనాల్, అడ్విల్, ఐబుప్రోఫెన్, యూ షుడ్ బి ఓకే. సో బేసికలీ ఎనీబడి who believes in science and who has access to all these studies, they should feel and they will tell like it is almost 95% safe to go and get the vaccine. So I encourage everybody to get the vaccine, not only for their personal protection, but also to get herd immunity so that they can contain the virus. యూజువల్ గా కరోనా వచ్చిన తర్వాత కూడా యాంటీబాడీస్ తయారైన తర్వాత కూడా 2-3 months కంటే వాటి స్పాన్ ఎక్కువ ఉండదు. తర్వాత అగైన్ మళ్ళీ నార్మల్ అయిపోతుంది. మళ్ళీ సెకండ్ టైం కోవిడ్ వచ్చే అవకాశం కూడా ఉందని చెప్తా వచ్చారు, WHO కూడా చెప్తా వచ్చింది. అయితే ఈ వ్యాక్సినేషన్ కి మనకి నేచురల్ గా కరోనా వచ్చి యాంటీబాడీస్ తయారైన దానికి రెండింటికి వేరియేషన్ ఏమైనా ఉంటుందా? ఇది కూడా అట్లానే దీనికి కూడా టైం లిమిట్ ఉంటుందంట? It's a good question, Andy. Since we don't have a lot of research or anything, and this is a new disease, manakanta information ledu dani mida. But what people were thinking is mostly even coronavirus infection ochina gani antibodies oka 4 maximum 6 months varaku undochu. ఆ తర్వాత యాంటీబాడీస్ వాళ్ళలో డిసపియర్ అయిపోవచ్చు అని థాట్ ప్రాసెస్ ఉంది. అండ్ ఈ వ్యాక్సిన్ వల్ల కూడా పీపుల్ ఆర్ థింకింగ్ మేబీ 6 months ఉండొచ్చు మనకి ఇమ్యూనిటీ అంటే. సో ద ఇమ్యూనిటీ రెండు ఇన్ఫెక్షన్ వచ్చినా కానీ వ్యాక్సిన్ తీసుకున్నా కానీ సేమ్ అమౌంట్ ఆఫ్ టైమ్ యూఆర్ ప్రొటెక్టెడ్. సో నౌ దే ఆర్ థింకింగ్ ఇది వన్స్ ఏ ఇయర్ ఇవ్వాలా లేదా ఎవ్రీ 6 months ఇవ్వాలా అని చెప్పి థాట్ ప్రాసెస్ ఉంది. మా హాస్పిటల్ ఇస్ వన్ ఆఫ్ ద ఫైజర్ వ్యాక్సిన్ రీసెర్చ్ ట్రయల్స్ లో ఉందన్నమాట. సో లాట్ ఆఫ్ నర్సెస్ అండ్ డాక్టర్స్ హియర్ వర్ స్టడీ సబ్జెక్ట్స్. సో వీళ్ళేంటంటే దెస్ 2-year ongoing trial. Every month or every 2 months the antibodies will be tested so that they will know exactly how long the vaccine will last in terms of immunity. Nobody knows for sure at this time. People are thinking it can be 6 months or it can be up to 1 year. So this study completed appudiki manaku will have a better information about how long you are protected from the vaccine. Or also is infection వచ్చిన disease వచ్చిన వాళ్ళకి కూడా ఆల్రెడీ మనం మానిటర్ చేసాం అనుకోండి యాంటీబాడీస్, దెన్ వీల్ హ్యావ్ మోర్ నాలెడ్జ్ ఈ ఇన్ఫెక్షన్ వల్ల అయితే ఎన్ని రోజులు ఉండొచ్చు, వ్యాక్సిన్ వల్ల అయితే ఎన్ని రోజులు ఉండొచ్చు, అండ్ దెన్ వీ కెన్ కంపేర్ సైంటిఫికలీ అండ్ దెన్ గో ఫార్వర్డ్. కోవిడ్ వైరస్ లో చాలా స్ట్రెయిన్స్ ఉన్నాయి. ఆర్ఎన్ఏలో thousands of స్ట్రెయిన్స్ వచ్చినాయి, మ్యూటేట్ జరిగింది అని చెప్తూ ఉన్నారు. అయితే ఈ వ్యాక్సినేషన్ వచ్చే వరకు వ్యాక్సినేషన్ లో ఏమైనా
వేరియేషన్ అంటే డిఫరెన్సెస్ ఉన్నాయా, అంటే టైప్స్ ఆఫ్ వ్యాక్సిన్స్ ఏమైనా ఉన్నాయా, లేదంటే సింగిల్ వ్యాక్సిన్ అందరికీ సరిపోతుంది? మ్యూటేషన్స్ అనేటివి కరోనా వైరసెస్ పర్టికులర్ గా ఫ్యామిలీ గ్రూప్ లో చాలా తక్కువ కంపేర్ టు ఫ్లూ వైరస్. ఇప్పుడు మనం ఫ్లూ వైరస్ తీసుకుంటే, ఫ్లూ వైరస్ మనం ఎవ్రీ ఇయర్ ఒక వ్యాక్సిన్ తీసుకోవాలి. ఎందుకంటే అంతకు ముందు జరిగిన ఇయర్ లో వచ్చిన మ్యూటేషన్స్ ఆధారంగా కొత్త స్ట్రైన్స్ వస్తాయి. ఆ కొత్త స్ట్రైన్స్ కి ఎగ్నెస్ట్ గా వైరస్ మనం వ్యాక్సిన్స్ తయారు చేస్తారనమాట. సో అలాగే ఇప్పుడు డాక్టర్ కిరణ్ చెప్పినట్టు ఇది ఎన్ని రోజులు ఉంటుంది ఇమ్యూనిటీ అనేది ఒక పాయింట్ అయితే, వాట్ ఆర్ ద స్ట్రెయిన్స్, ఇది ఏమైనా మ్యూటేట్ అవుతుందా అనేది ఇంకో క్వశ్చన్. సో మనకు తెలిసిన స్టడీస్ ప్రకారం అయితే ఇంతవరకు కరోనా వైరస్ లో ఎక్కువ మ్యూటేషన్స్ లేవన్నమాట. సో కాబట్టి ఇది ఒకే స్ట్రెయిన్ ని మనకు హెల్ప్ అవుతుంది. కాకపోతే మీరు అన్నట్టు ఇప్పుడు టైప్స్ ఆఫ్ వ్యాక్సిన్స్ డిఫరెంట్ గా ఉంటాయి. అంటే స్ట్రెయిన్స్ బట్టి కాకుండా సేమ్ ఎంఆర్ఎన్ఏ ఉన్నది ఒకటే ఉంటుంది. ఆ ఎంఆర్ఎన్ఏని ఎలా మనం బాడీలో పంపిస్తామనేది 3 డిఫరెంట్ వేస్ లో జరుగుతుంది. నంబర్ 1 వే, ఇప్పుడు ఆల్రెడీ మనకి ఫైజర్, మోడర్నా జరిగిన ఎంఆర్ఎన్ఏ, ఒక స్మాల్ ఎంఆర్ఎన్ఏ ఉంటుంది, దాని చుట్టూ ఒక లిపిడ్ అంటే ఫ్యాట్ అన్నమాట. సో ఆ ఫ్యాట్ షీత్ ఉంటుంది, దాంతో మనకు వైరస్ ఇస్తారన్నమాట. దట్ ఈస్ డైరెక్ట్ 1 వే. ద సెకండ్ వే ఈజ్ ఆస్ట్రాజెనికా కంపెనీ అండ్ ఆల్సో జాన్సన్ కంపెనీ, ఇవి రెండు చేస్తుంది ఏంటంటే వైరల్ వెక్టర్ వే అన్నమాట. అంటే వేరే వైరస్ తీసుకొని, వేరే వైరస్ యొక్క షెల్ అంటే అవుటర్ లేయర్ వేరే వైరస్ ఉంటుంది, దాని లోపల మెటీరియల్ తీసేసి ఇక్కడ మన కోవిడ్ యొక్క ఎంఆర్ఎన్ఏ దాంట్లో ప్రవేశపెడతాం చేసి ఆ వ్యాక్సిన్ తయారు చేసి ఆ వ్యాక్సిన్ ని మనకి ఇస్తారు. దట్ ఈస్ సెకండ్ పార్ట్. థర్డ్ పార్ట్ వచ్చేసి డైరెక్ట్ గా, సో ఇప్పుడు ఎంఆర్ఎన్ఏ, ఈ వ్యాక్సిన్ ఎలా పనిచేస్తుంది అంటే, ఈ ఎంఆర్ఎన్ఏ అనేది మన బాడీలోకి వెళ్ళి మన సెల్లో ఒక ప్రోటీన్ ని ఉత్పత్తి చేస్తుంది. ఆ ప్రోటీనే మన స్పైక్ ప్రోటీన్. అంటే కరోనా వైరస్ మీద పైన ఇప్పుడు మనకు వెంట్రుకల లాగా ఉంటాయి కదా, దాన్ని స్పైక్ ప్రోటీన్ అంటాం. ఆ స్పైక్ ప్రోటీన్ ని మన బాడీలో ఉత్పత్తి చేస్తుంది. ఆ స్పైక్ ప్రోటీన్ కి ఎగనెస్ట్ గా మన బాడీ యాంటీబాడీస్ ప్రొడ్యూస్ చేస్తుంది. సో అది కాన్సెప్ట్. సో అలాంటిది థర్డ్ వ్యాక్సిన్ ఏంటంటే డైరెక్ట్ గా స్పైక్ ప్రోటీన్ నే మన బాడీలోకి వ్యాక్సిన్ రూపంలో పంపించడం అనమాట. సో ఇది 3 టైప్స్ ఆఫ్ వ్యాక్సిన్స్ ఉన్నాయి. సో ఇప్పుడు మనకు ఆల్రెడీ 2 ఫైజర్, మోడర్నా ఒకే టైప్ వ్యాక్సిన్స్, కానీ దాంట్లో డిఫరెన్స్ ఏంటంటే మన ఫైజర్ లో 0-21 అంటే 3 వీక్స్ తర్వాత సెకండ్ డోస్ తీసుకోవాలి. మోడర్నా వ్యాక్సిన్ కి 4 వీక్స్ తర్వాత సెకండ్ డోస్ తీసుకోవాలి. ఇప్పుడు డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి గారు ఫస్ట్ డోస్ తీసుకున్నారు. సో ఇన్ అనదర్ 3 వీక్స్ విల్ గెట్ ద సెకండ్ డోస్ ఆఫ్ ద ఫైజర్. అలాగే మా మిస్సెస్ కూడా సుధార్ అని, షీఈ్ ఆల్సో నర్స్ ప్రాక్టీషనర్, తను కూడా ఇప్పుడు ఫస్ట్ డోస్ తీసుకుంది అనదర్ ఈ రోజు. సో 3 వీక్స్ కి సెకండ్ డోస్. సో ఈ రోజే తీసుకున్నప్పటి నుంచి నో ప్రాబ్లమ్స్ అంటిల్ నౌ. సో వీ హ్యావ్ టు, అది మేబీ సెకండ్ డోస్ తీసుకున్న తర్వాత ఏమైనా కొద్దిగా జ్వరము ఇలా లోకల్ రియాక్షన్స్ ఏమైనా రావచ్చేమో తెలియదు. ఫస్ట్ డోస్ కూడా కొంతమందికి వస్తుంది కానీ, బట్ దీస్ ఆర్ ద 3 టైప్స్ ఆఫ్ వ్యాక్సిన్స్ వీ హ్యావ్. కండిషన్ అంటే ఓన్లీ కోవిడ్ అనే కాదు, కోమార్బిడ్ కండిషన్స్ అంటే వేరే వేరే డిసీజెస్, డయాబెటీస్, లైఫ్ స్టైల్ డిజార్డర్స్ ఉన్న వాళ్ళు చాలా మంది ఉంటారు. అయితే ఇట్లాంటి వాడి వ్యాక్సినేషన్ అనగానే ఓన్లీ ఆ సంబంధించిన వైరస్ మీద, బ్యాక్టీరియా మీద కాదు, మిగిలిన పార్ట్స్ మీద కూడా దాని ఎఫెక్ట్ ఉంటుంది. లేదంటే వేరే కండిషన్స్ ఉంటే దాని ఎఫెక్ట్ వేరే విధంగా ఉంటుంది. ఈ విధంగా స్టడీ చేస్తారు కాబట్టి క్లినికల్ స్టడీస్ కి 1 year అనేది సరిపోదు, 2 years 3 years కూడా సరిపోదని చెప్తూ వచ్చారు. కానీ కోవిడ్ వ్యాక్సినేషన్ కి సంబంధించినంత వరకు వేరే డిజార్డర్స్, వేరే క్రానిక్ ఇల్నెసెస్ ఉన్న వాళ్ళకి సేమ్ వ్యాక్సినేషన్ ఇస్తారా? ఇందులో ఏమైనా తేడాలు ఉన్నాయా? ఓకే, డెఫినెట్లీ గుడ్ క్వశ్చన్ అండి. ఇప్పుడు మీరు యాక్చువల్లీ ఆ వ్యాక్సిన్ పీపుల్ విత్ కోమార్బిడిటీస్, వాళ్ళ రిస్క్ ఫ్యాక్టర్స్ ఏమిటి అన్నట్టు మీరు అడుగుతున్నారు. యాక్చువల్లీ ఇప్పుడు మీరు చూసుకుంటే this vaccine is indicated for everybody except for like okay, let's say absolute and relative contraindications అని చెప్తే, absolute contraindications వచ్చి, absolute అంటే మీరు ఇప్పుడు వేసుకోకూడదు, రిలేటివ్ అంటే యూ క్యాన్ టాక్ విత్ యువర్ ఫిజిషియన్, గెట్ ది అసెస్మెంట్ ఆఫ్ ది రిస్క్ అండ్ బెనిఫిట్స్ అండ్ యూ ప్రాబబ్లీ క్యాన్ గెట్ ఇట్. సో ఇప్పుడు అబ్సల్యూట్ అంటే ఇప్పుడు ఉన్న రీసెర్చ్ ప్రకారము ప్రెగ్నెంట్ ఉమెన్ కానీ, లేకపోతే బ్రెస్ట్ ఫీడింగ్ ఉమెన్ కానీ, లేకపోతే పీపుల్ విత్ సివియర్ అలర్జీస్, అంటే అలర్జీస్ అంటే ఒక చిన్న అలర్జీస్ కాదు, they should have experienced like some angioedema or shortness of breath when they have some eaten something or took some medicine, and so those kind of people actually carry EpiPen injections with them. So pregnancy, breastfeeding, people with severe allergies, I would say they have, from what I read, I would say they will have absolute contraindication. Relative contraindication ante meek emana cancer unna, lekapothe if your immune system is compromised because of the lupus or rheumatoid arthritis and all those things, ఇది కొద్దిగా డబుల్ ఎడ్జ్ సోడ్. ఎందుకంటే మీకు వ్యాక్సిన్ సైడ్ ఎఫెక్ట్స్ గురించి వర్రీ అవ్వాలి, అట్ ది సేమ్ టైం మీరు వ్యాక్సిన్ వేసుకోలేదంటే రేపొద్దున మీకు కోవిడ్ వచ్చింది అనుకో, యూ ఆర్ యాక్చువల్లీ మోర్ ప్రోన్ టు సివియర్ సైడ్ ఎఫెక్ట్స్, ఎందుకంటే మీ ఇమ్యూన్ సిస్టమ్ ఆల్రెడీ కాంప్రమైజ్ ఉంది కాబట్టి. దోస్ 2 groups of people, I would say you have to talk with your physician, just look at the risks and benefits, and I would say you still have to get it. The rest of all the people, and ఇప్పుడు చిల్డ్రన్ లో స్టడీ చేయలేదు, the vaccine is studied in people who are 16 years and older.
వాళ్ళు తప్ప మిగతా అందరూ ఐ ఎంకరేజ్ దెమ్ టు గెట్ ఇట్. ద సూనర్ యూ గెట్ ఇట్, ద సూనర్, అంటే మీకోసమని కాదు, మోస్ట్ ఆఫ్ ది పీపుల్ విల్ డూ ఫైన్ ఈవెన్ ఇఫ్ దే గెట్ కోవిడ్, బట్ టు ప్రొటెక్ట్ యువర్ ఎల్డర్లీ పీపుల్ ఆర్ అదర్ ససెప్టబుల్ పీపుల్ యూ షుడ్ గో అండ్ గెట్ ఇట్. వాళ్ళు వేయడం కూడా ఐ థింక్ ఈవెన్ దో యువర్ vaccine gets available only in some kind of order. Initially, healthcare people will be in the first in the line. Otherwise, I think they are talking about essential workers like policemen or like teachers or agricultural workers, at least in US. And finally, it comes to like no. Actually, third thing is people more than 65 years and with comorbidities. And fourth in line is general public. So that is the order they will follow. And actually మీకు డయాబెటీస్, హైపర్ టెన్షన్, సీకేడీ ఉన్నాయనుకో, ఐ వుడ్ సే యూ షుడ్ బి మోర్ ఇంట్రెస్టెడ్ ఇన్ గెటింగ్ ఇట్. ఎందుకంటే యూ ఆర్ ది వన్ హూ విల్ గెట్ మోర్ సిక్కర్ ఇఫ్ యూ గెట్ COVID-19 ఇన్ఫెక్షన్ దాన్ అదర్ పీపుల్. అందరికీ ఒకటే అండి, అంటే ఏం డిఫరెన్స్ ఏం లేదు. అంటే ఇప్పుడు డయాబెటీస్ ఉందని ఒక వ్యాక్సిన్, హైపర్ టెన్షన్ అట్లేం లేదు. ఎవ్రీబడి ఈజ్ ఇస్మాయిల్ గారు చెప్పినట్లు దీస్ ఆర్ ఆల్ వెరీ న్యూయర్ టెక్నాలజీ అండ్ నెక్స్ట్ జెన్ వ్యాక్సిన్. Vaccines are very good and they have very 95% high efficacy rate. And the side effects are very minimal because it's a targeted response. Older vaccines, they used to give the whole virus, whether it's weak or live or dead virus. But now they're actually taking particular parts of virus and inject into your body so that you get a very specific and targeted response, which is good with less side effects. కిరణ్ గారు, మీరు చెప్పండి, యూజువల్ గా ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ ఒక నెఫ్రాలజిస్ట్ గా మీరు చెప్తే, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అయిన వాళ్ళకి ఇమీడియట్ గా కొంత ఇమ్యూనో సప్రెసెంట్ మెడికేషన్ కూడా ఇస్తూ ఉంటారు. ఇలాంటి సందర్భంలో అంటే ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు, కిడ్నీ ఆల్రెడీ మార్చేశారు, బ్లడ్ క్రియాటిన్ వాల్యూస్ అన్ని నార్మల్ అయిపోయినాయి, ఫంక్షనాలిటీ బాగానే ఉంది. కాకపోతే వాళ్ళు వాడే మెడికేషన్స్ కి నెక్స్ట్ ఇప్పుడు ఒకవేళ అవసరమై కోవిడ్ వ్యాక్సినేషన్ తీసుకోవాల్సి వస్తే అది ప్రిఫరబులా కాదా? జనరల్ గా ట్రాన్స్ప్లాంట్ పేషెంట్స్ ఇమ్యూనో సప్రెస్డ్ కాబట్టి మేము ఎనీ లైవ్ వ్యాక్సిన్ ఈజ్ కాంట్రాఇండికేటెడ్ అని చెప్తాము. బట్ డెడ్ వ్యాక్సిన్ ఈజ్ ఓకే. ఈ కోవిడ్ వచ్చేసరి సిన్స్ ఇట్ ఈస్ నాట్ ఎ లైవ్ వ్యాక్సిన్, ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ ద వ్యాక్సిన్, సో షుడ్ నాట్ బి ఎ ప్రాబ్లం. ఎందుకంటే ఇట్స్ నాట్ ఎ లైవ్ వ్యాక్సిన్, ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ ద వైరస్ కాబట్టి. సో ఫార్ నాకు తెలిసినంత వరకు కాంట్రాఇండికేషన్ లేదు. They should be able to get it. And only thing is, I do not think it was tested in transplant patients. What are the side effects అనేది వీళ్ళలో కొంచెం ఎక్కువగా ఉంటాయా లేదా అనే ఇది ఇంకా తెలియదు మనకు. సో ఇంకా కన్సెన్సస్ రిగార్డింగ్ ట్రాన్స్ప్లాంట్ is not there yet, but I think we are waiting for more information. I think I can ask Srinivas knows more about transplant people, but as of now there is no absolute contraindication for transplant people. Okay. Especially ఎందుకంటే మనకు వైరస్ వస్తే వాళ్ళ కాంప్లికేషన్స్ ఎక్కువ కాబట్టి I think it's safer to get vaccinated and get immunized అన్నమాట. కిరణ్ గారు చెప్పినట్లు that's what I was saying. I would put them in the relatively like people absolutely who should not get it, and these people are relatively contraindicated. So you definitely, it's a individualized and a personalized decision. You should talk with a blanket recommendation ఇవ్వలేము. You should go and talk to the nephrologist and get individualized recommendation, because maybe some people will tolerate it and benefit it, maybe some people cannot. It depends upon how good they are doing and what is their medication list and what other comorbidities they have. ఒకవేళ కరోనా వచ్చి తగ్గి యాంటీబాడీస్ తయారవుతున్న టైంలో చాలా మందికి ఏంటంటే కొంచెం భయం ఉంటుంది, వ్యాక్సిన్ అలాగో వచ్చింది కాబట్టి మళ్ళీ కరోనా వస్తే ఇబ్బంది అవుతుందేమని చెప్పేసి తీసుకుంటారు. ఇట్లాంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు, ఆల్రెడీ యాంటీబాడీస్ తయారవుతున్నప్పుడు, మనం న్యాచురల్ గా తయారవుతున్నప్పుడు, ఇట్లా మనం ల్యాబొరేటరీలో తయారు చేసిన వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల ఈ రెండింటికి రియాక్షన్ వచ్చే అవకాశం ఉందా? ఇది కూడా నార్మల్ గానే తీసుకోవచ్చు? నార్మల్ గా టు ఆన్సర్ ద క్వశ్చన్, ఎస్ తీసుకోవచ్చు. కాకపోతే ఎప్పుడు తీసుకోవాలనేది క్వశ్చన్ అనమాట. సో ప్రస్తుతానికి ఇప్పుడు 2 నెలల ముందు వచ్చింది అనుకోండి కరోనా వైరస్, కోవిడ్ పాజిటివ్ వచ్చారు, 2 నెలల నుంచి వాళ్ళకి యాంటీబాడీ టెస్టింగ్ చేసుకుని మంచి రోబస్ట్ యాంటీబాడీ రెస్పాన్స్ వచ్చి వాళ్ళ బాడీలో మంచి యాంటీబాడీస్ లెవెల్స్ బాగా మెయింటైన్ అవుతుంటే దే కెన్ వెయిట్, ఇంకా కొన్ని రోజులు ఉండొచ్చు. ఎస్, దెర్ ఈస్ ఎ ఛాన్స్ ఆఫ్ రీఇన్ఫెక్షన్, ఈవెన్ ఇట్ ఈస్ లో, దెర్ ఈస్ అ ఛాన్స్ ఆఫ్ రీఇన్ఫెక్షన్ ఉంది. ఆ రీఇన్ఫెక్షన్ రాకుండా ఉండడానికి ప్లస్ హెర్డ్ ఇమ్యూనిటీ, ఇప్పుడు చాలా మందికి, ఇప్పుడు కొన్ని లక్షల మందికి, కోట్ల మందికి కోవిడ్ వచ్చింది. సో మళ్ళీ వాళ్ళందరికీ వాళ్ళు తీసుకోకుంటే వాళ్ళ యాంటీబాడీస్ తగ్గితే మళ్ళీ వాళ్ళలో కూడా కోవిడ్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి దే షుడ్ ఆల్సో గెట్ వ్యాక్సినేటెడ్. అది కూడా స్టడీ చేశారు. కోవిడ్ వచ్చిన పాజిటివ్ వచ్చిన వాళ్ళు కూడా మనకు వ్యాక్సిన్ పనిచేస్తుంది. కాకపోతే బ్లాంకెట్ గా ఇప్పుడు ఒక 3 months వెయిట్ చేయమని చెప్తున్నారు అనమాట, ఒక 90 days.
అలాగే కాకుండా 90 days తర్వాత కూడా యాంటీబాడీ రెస్పాన్స్ మనం చెక్ చేసుకుని యాంటీబాడీ రెస్పాన్స్ బాగుంటే ఇంకా కొన్ని రోజులు వెయిట్ చేయొచ్చు. సో దాన్ని బట్టి మన డెసిషన్ మేకింగ్ అనేది ఉంటుంది. సో బట్ ఆల్ సెడ్ అండ్ డన్, ఇంతకుముందు డాక్టర్ శ్రీనివాస్ అండ్ డాక్టర్ కిరణ్ చెప్పినట్టు యూ హ్యావ్ టు టాక్ టు యువర్ డాక్టర్. అంటే ఎందుకంటే మీ ప్రతి ఒక్కరు తీసుకోవచ్చు, దట్స్ ఫైన్, బట్ 16+ ఎవరైనా 16 ఏళ్ల పైన ఉన్న వ్యక్తులందరూ తీసుకోవచ్చు. కాకపోతే దాంట్లో ప్రెగ్నెంట్ ఉమెన్, లాక్టేటింగ్ ఉమెన్ ఇంతకుముందు చెప్పినట్టు, లేదు డ్రగ్స్ మీద ఉన్న వాళ్ళు, ఇమ్యూన్ సప్రెషన్ డ్రగ్స్ లేదా హైడోస్ స్టెరాయిడ్స్ ఉన్న వాళ్ళు కొంచెం దాన్ని డాక్టర్ తో డిస్కస్ చేసి వాళ్ళు తీసుకోకూడదు యాక్చువల్ గా, ప్రెగ్నెంట్ ఉమెన్ అండ్ లాక్టేటింగ్ ఉమెన్ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో. కాకపోతే మిగతా వాళ్ళందరూ కూడా వాళ్ళ డాక్టర్ తో మెడికల్ హిస్టరీ బాగా తెలిసి వాళ్ళ సజెషన్ తీసుకొని తీసుకోవడం మంచిది. సో టాక్ టు యువర్ డాక్టర్ ఫస్ట్ బిఫోర్ టేకింగ్ ద వ్యాక్సిన్. వ్యాక్సినేషన్ తీసుకోవడానికి ముందు, తీసుకునే రోజు, తీసుకున్న తర్వాత ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి? డైట్ లో కావచ్చు, లైఫ్ స్టైల్ లో కావచ్చు, ఎలాంటి మోడిఫికేషన్స్ చేసుకుంటే మంచిది అనేది మీరు చెప్తారు? తీసుకునే ఇప్పుడు జాగ్రత్తల గురించి మీరు చెప్తే, తీసుకునే ముందు ఏం జాగ్రత్తలు ఏం అక్కర్లేదండి. అంటే ఏం యూ కెన్ జస్ట్ గో టు ద ప్లేస్ అండ్ గెట్ వ్యాక్సినేటెడ్. కానీ తీసుకునేటప్పుడు ఏమంటే, ఇప్పుడు ఇంతకుముందు లైక్ సమ్ ఆఫ్ ది ఇన్ఫర్మేషన్ ఐ రెడ్, యూకేలో దెర్ వర్ లైక్ 2 అనాఫిలాక్టిక్ రియాక్షన్స్. అంటే అనాఫిలాక్టిక్ రియాక్షన్ ఇస్ నథింగ్ బట్ సివియర్ అలర్జీ. అలర్జీ అంటే మామూలుగా ర్యాష్, దద్దులు రావడం. అనాఫిలాక్సిస్ అంటే ఈ గోయింగ్ టు షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్, వీజింగ్, టెకికార్డియా, డిజీనెస్, అట్లా 2 రియాక్షన్స్ వచ్చాయి. సో ఏమని చెప్తారంటే, వేసుకున్న తర్వాత యూ హ్యావ్ టు బీ క్లోజ్ టు ఏ హెల్త్ కేర్ ఫెసిలిటీ ఫర్ 15 to 30 minutes. అంటే ఓకే మీకు జరగదు, బట్ 1 in 1000 జరిగే ఛాన్స్ ఉందనుకో, యువర్ నెక్స్ట్ qualified people who can treat you with steroids or Benadryl or whatever is needed. అది ఒకటి. సో అది ఒకటి చెప్తాను. తర్వాత తీసుకొని వన్స్ యూ గో హోమ్, probably there is nothing, maybe 1 or 2 days I would avoid severe exercise, I would avoid severe exertion and have some Tylenol or Advil in case మీకు ఏమైనా బాడీ పెయిన్స్ వచ్చినా, మైల్జెస్ వచ్చినా నాన్ స్టెరాయిడల్స్ కానీ లైక్ పారాసిటమాల్ కానీ వేసుకోవచ్చు. ఆ తర్వాత ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం అంటే యూ జస్ట్ ఫాలో జనరల్ ప్రికాషన్స్. అంటే మన ABCs ఆఫ్ కరోనా వైరస్ ఉంది కదా, మాస్క్ వేసుకోవడము, సోషల్ డిస్టెన్సింగ్, హ్యాండ్ వాషింగ్, ఈ 3 యూ హ్యావ్ టు కంటిన్యూ. వై యూ హ్యావ్ టు కంటిన్యూ ఇస్, మీకు వ్యాక్సిన్ వేసుకున్నంత మాత్రమే ఇట్స్ నాట్ 100% సేఫ్ ప్రూఫ్. యూ క్యాన్ స్టిల్ గెట్ ఇన్ఫెక్టెడ్, బట్ ది అడ్వాంటేజ్ ఏమంటే మీకు చాలా మైల్డ్ ఇన్ఫెక్షన్. సో అంతే అండి. సో టు సమ్మరైజ్, వన్స్ యూ గెట్ ది వ్యాక్సిన్, వెయిట్ 15 to 30 minutes next to a healthcare center, and once you get vaccinated, for the first 2 days use some over-the-counter pain medications, and then in a long term just follow the routine things. Mask and వ్యాక్సినేషన్ తీసుకున్న వెంటనే మన బాడీలో రియాక్షన్స్ వచ్చి యాంటీబాడీస్ ఫామ్ అవుతాయా, లేదనంటే దానికి కొంత టైం డ్యూరేషన్, నెంబర్ ఆఫ్ డేస్ ఏమైనా పడుతుందా యాంటీబాడీస్ రావడానికి? ఏమంటారు మీరు కిరణ్ గారు? మోస్ట్ లైక్లీ విత్ ఇన్ 48 to 72 hours you should be start getting protected. Body should start raising antibody response vaccine ki. ఇందాక శ్రీనివాస్ చెప్పిన దానికి అడిషన్ అంటే, మా హాస్పిటల్లో కూడా ఈ వ్యాక్సిన్ అంతా హాస్పిటల్స్ లోనే ఇస్తున్నాం మేము. ఇది క్లినిక్ సెట్టింగ్ లో కూడా ఇవ్వట్లేదు, హాస్పిటల్ సెట్టింగ్ లోనే ఇస్తాం. ఇన్ కేస్ ఎవరన్నా పేషెంట్ ఎవరికన్నా ఇచ్చినప్పుడు వాళ్ళు సివియర్ రియాక్ట్ అయితే మనకు ఫుల్ అంత ఫెసిలిటీస్ ఇక్కడ, ఇంటెన్సివ్ కేర్ యూనిట్, క్రిటికల్ కేర్ డాక్టర్స్ అందరూ ఉంటారు కాబట్టి ఇనీషియల్ డోసెస్ అన్ని హాస్పిటల్స్ లోనే ఇస్తున్నారు నాకు తెలిసినంత వరకు త్రూఅవుట్ ది US. హోప్ఫుల్లీ ఇండియాలో కూడా అదే ఫాలో అవుతారు అనుకుంటున్నాను. ఫస్ట్ డోసెస్ ఇస్ ఆల్వేస్ సేఫ్ టు గివ్ ఇన్ ద హాస్పిటల్, అండ్ from what I understand, within 48 to 72 hours you are protected. But as Dr. Srinivas mentioned, there is no 100% guarantee. So we should continue to follow all the necessary precautions. Intamundu mana ఆయన చెప్పినట్టు hand washing, face mask and social distancing అవి కంటిన్యూ అవ్వాలి. And that should be continued till the whole community and herd immunity వచ్చేంత వరకు ఆ ప్రికాషన్స్ తీసుకోవాలి. ఒకవేళ వ్యాక్సిన్ తీసుకుంటే అది ఒకవేళ పడకపోతే రియాక్షన్స్, అడ్వర్స్ ఈవెంట్స్ అనేవి ఎంత టైం డ్యూరేషన్, ఇమీడియట్ గా మనకు తెలుస్తాయా, కొంత సమయం అయిన తర్వాత తెలుస్తుందా, ఎట్లా ఉంటుంది ఒకవేళ పడకపోతే వ్యాక్సిన్ అనేది? రియాక్షన్స్ 2 రకాలండి. లోకల్, సిస్టమిక్ అంటాము. లోకల్ అంటే ఇక్కడ ఇంతకుముందు చెప్పినట్టు కొంచెం వాపు రావడము, రెడ్నెస్ కొంచెం ఎర్రగా కావడం, కందిపోవడము, లేకపోతే పెయిన్ కొంచెం ఉండడము, ఇవన్నీ లోకల్ రియాక్షన్. సిస్టమిక్ అంటే మనకు కొంచెం మైల్డ్ ఫ్లూ లైక్ ఇల్నెస్ అంటాము, కొంచెం మైల్డ్ గా జ్వరం రావడము, ఒళ్ళు నొప్పులు, ఇవన్నీ. సో ముఖ్యంగా మరి వ్యాక్సిన్ వేసుకున్న వెంటనే వస్తే మనకు వ్యాక్సిన్ ద్వారానే వచ్చింది అనుకోవచ్చు. మరి కోవిడ్ టెస్టింగ్ అవన్నీ కూడా అవసరం లేదు. బికాస్
ఒక 2-3 రోజుల్లో ఇది మొత్తం 2-3 రోజులు కూడా ఉండదు. 2-3 రోజుల్లోనే స్టడీ సబ్జెక్ట్స్ 30,000-40,000 మంది ఫైజర్ స్టడీలో చాలా మందికి 2-3 రోజులు మాక్సిమం ఉంది. కొంతమందిలో ఒక్క రోజే అట్లా ఉంటుంది అనమాట. సో ఇది కాబట్టి ఈ మీరు జస్ట్ యూ హ్యావ్ టు బి అవేర్ ఆఫ్ వాట్స్ గోయింగ్ ఆన్ విత్ ద వైరస్ అనమాట. ఈ సిస్టమిక్ అనఫిలాక్సిక్ రియాక్షన్, అనఫిలాక్సిస్ అంటే అదే సిస్టమిక్ సివియర్ గా రియాక్షన్ వచ్చేది. సో దాన్ని బట్టే మనం ఆ 15-20 నిమిషాల వరకు, ఒక అర్ధగంట వరకు మనం హాస్పిటల్లో ఉండి, అది చాలా రేర్ గా ఉంది. ఇప్పుడు 40,000 మందిలో ఇద్దరికి వచ్చిందంటే సో మీరు లెక్క వేసుకోవచ్చు. బట్ స్టిల్ అదే పాసిబిలిటీ కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. కాకపోతే దీంట్లో అన్నిటికంటే ముఖ్యమైన విషయం డాక్టర్ శ్రీనివాస్ చెప్పారు ఏంటంటే మాస్క్. సో ఇప్పుడు ఏదో వ్యాక్సిన్ వేసుకున్నాము, మనం మాస్క్ వేసుకుండా తిరుగుదాం అనుకునేది లేదు. ఇట్స్ గోనా బి దేర్ ఫర్ అనదర్ 1 year. మీరు హెర్డ్ ఇమ్యూనిటీ రావాలంటే 70% అందరూ వేసుకుని అందరిలోకి మళ్ళీ 70% మందికి ఇమ్యూనిటీ ఉండాలి. సో అది రావాలంటే ఇట్ గోనా టేక్ 6 months, 8 months. సో నెక్స్ట్ ఇయర్ వరకు జరుగుతుంది అందరూ వ్యాక్సిన్ వేసుకుంటే. సో ఈవెన్ వ్యాక్సిన్ వేసుకున్న వాళ్ళలో కూడా ఇప్పుడు ఈ 95% ఎఫికసీ అంటున్నాం కదా, ఇది 2 doses. అంటే ఇప్పుడు ఇంకా ఫస్ట్ డోసే వచ్చింది, సెకండ్ డోస్ మళ్ళీ ఒక 3 weeks తీసుకుంటాం. సో 2 డోసులు పడిన తర్వాత మళ్ళీ ఆ 95% ఎఫికసీ వస్తుంది మీకు. సో అప్పటికి కూడా అంటే సెకండ్ డోస్ తర్వాత ఇంకా ఒక వారం రోజులకి మీకు ఫుల్ యాంటీబాడీ రెస్పాన్స్ రావచ్చు. ఇప్పుడు నుంచి స్టార్ట్ అయినా కూడా 2-3 రోజుల నుంచి. సో యూ హ్యావ్ టు బి అవేర్ ఆఫ్ దట్ అండ్ దెన్ keep wearing the mask. That is very, very most important thing until everybody get vaccinated, which is going to be all next year. So ఇంకా ఒక సంవత్సరం వరకు మనకు మాస్కులు మన మిత్రులే, మనకు కావాల్సిందే కవచం. ఫస్ట్ డోస్ కి సెకండ్ డోస్ కి మధ్య డ్యూరేషన్ ఆల్మోస్ట్ 2-3 weeks టైం ఉంటుంది అంటున్నారు. ఈ టైంలో ఏమైనా ప్రికాషన్స్ తీసుకోవాలా? ఇందాక కిరణ్ గారు, ఇస్మాయిల్ గారు చెప్పినట్లు డెఫినెట్లీ అంటే మనం వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత కూడా మాస్క్ వేసుకోవాలి. కానీ డోంట్ గెట్ డిస్కరేజ్డ్. చాలా మంది పీపుల్ నేను మళ్ళీ మాస్క్ వేసుకునే పడితే వాట్ ఈస్ ది అడ్వాంటేజ్ అని. అడ్వాంటేజ్ ఏమంటే సూనర్ పీపుల్ గెట్ వ్యాక్సినేటెడ్ అండ్ సూనర్ యూ గెట్ హర్డ్ ఇమ్యూనిటీ, దెన్ యూ విల్ హ్యావ్ మోర్ ఫ్రీడమ్. అండ్ దట్ ఈస్ ఓన్లీ పాసిబుల్ when most of the people get the vaccines and get herd immunity, then you can take off your mask and relax a little bit. తర్వాత మీరు అడిగిన క్వశ్చన్ ఏమండి, అమర్ గారు ఏం అడిగారు? ఫస్ట్ డోస్ కి సెకండ్ డోస్ కి మధ్యలో టైం గ్యాప్ ఉంటుంది కాబట్టి ఈ డ్యూరేషన్ లో జాగ్రత్తలు ఏమైనా తీసుకోవాలి? జాగ్రత్తలు ఏం లేదండి, స్పెసిఫిక్ జాగ్రత్తలు ఏం లేదు. మామూలుగా ఇందాక మీరు స్టడీ NEGM లో, న్యూ ఇంగ్లాండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్ లో పబ్లిష్ అయింది. దాంట్లో చూస్తే మీరు ఫస్ట్ డోస్ వేసుకున్న తర్వాత కొంతమందికి వస్తున్నాయి యాంటీబాడీస్. వాళ్ళు ఓవరాల్ గా ఎఫికసీ ఆర్ ఎఫిషియన్సీ ఆఫ్ వ్యాక్సిన్ క్రియేటింగ్ యాంటీబాడీస్ ఇస్ 95% అన్నారు. 95% ఎప్పుడు 1 week ఆఫ్టర్ ది సెకండ్ డోస్. సో ఐ వుడ్ సే ఓకే, మీరు వ్యాక్సిన్ వేసుకున్నారు, తర్వాత 3 weeks వెయిట్ చేసిన తర్వాత సెకండ్ డోస్ వేసుకుంటారు. సెకండ్ డోస్ వేసుకున్న తర్వాత 1 week కి ఆల్మోస్ట్ 95 people in 100 population will get antibodies. సో మీరు ఫస్ట్ వీక్ తర్వాతనే మీరేమి ఓకే, యూ షుడ్ నాట్ థింక్ లైక్ ఓకే నాకు వ్యాక్సిన్ వేసుకున్నాను, ఐఎమ్ ప్రొటెక్టెడ్, ఐ హ్యావ్ యాంటీబాడీస్ అని చెప్పి మీరు రిలాక్స్ అవ్వడానికి ఛాన్స్ లేదు. సో మీరు యూ కంటిన్యూ టు ఫాలో ఆల్ యువర్ ప్రికాషన్స్ అంటిల్ యూ గెట్ ది సెకండ్ డోస్ and wait for 1 week, then you will have antibodies. So usual precautions anni follow avali. Probably second dose tarvata 1 week tarvata you can be confident that if you get COVID, probably it can be managed in an outpatient setting and you are not most likely you are not one of the persons who will go into hospital. మామూలుగా అయితే ఏదైనా వ్యాక్సినేషన్ వస్తుంది అని అంటే కొత్తగా పెద్ద డిసీజ్ కి, పాండమిక్ లాంటి డిసీజ్ కి యూజువల్ గా మార్కెట్ చేసుకుందామని, దాని ప్రైస్ రేంజ్ చాలా హైలో పెడదామని చాలా మంది ఆలోచిస్తుంటారు. అంతకుముందు చాలా మంది దీని గురించి స్పెక్యులేషన్స్ కూడా ఉన్నాయి. ఒకవేళ వ్యాక్సిన్ వచ్చినా కానీ ఎఫోర్డబిలిటీ ఉండదు, గవర్నమెంటే సపోర్ట్ చేయాలండి. ఇప్పుడున్న సిచ్యువేషన్ ప్రకారం ఎఫోర్డబిలిటీ ఎంతవరకు, అంటే ప్రైసింగ్ విషయంలో ఎలా ఉండొచ్చు అంటారు, లేదంటే ఇది గవర్నమెంట్ ఫ్రీగా సప్లై చేయాల్సిందేనండి? ఇక్కడ US లో అయితే మాకు ఫ్రీగా ఇస్తున్నారు, సో ఇండియాలో కూడా ఫ్రీ ఇవ్వాల్సిందే. అంటే కాస్ట్ అంటే ప్రైసింగ్ ఏమైనా ఐడియా ఉందంటారా? ప్రైసింగ్ మాకు తెలియదండి. ఇక్కడ మాకు US లో ఫ్రీ, నో క్వశ్చన్స్ ఆస్క్డ్. యూ జస్ట్ వాక్ టు హాస్పిటల్. వాళ్ళకి ఎందుకంటే వ్యాక్సిన్ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్టే కాదు, దర్ ఇస్ లాట్ ఆఫ్ పర్సనల్ వర్క్ ఆల్సో బికాస్ లాట్ ఆఫ్ నర్సెస్ అండ్ అదర్ హెల్త్ కేర్ పీపుల్ విల్ బి స్పెండింగ్ దర్ టైమ్. కానీ ఇంతవరకు ఐ నెవర్ హర్డ్ ఎనీబడీ ఈస్ బీయింగ్ చార్జ్డ్. ఇండియాలో కూడా ఐ థింక్ దే ఆర్ డూయింగ్ లాట్ ఆఫ్ అంటే సంక్షేమ ప్రోగ్రామ్ చేస్తున్నారు కాబట్టి ఐఎమ్ ప్రిటీ ష్యూర్ అండర్ దట్ దే కెన్ గివ్ ఇట్ ఫ్రీ. మన ఇండియాలో సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా వాళ్ళు కానీ, రెడ్డి ల్యాబొరేటరీస్ కానీ, మోస్ట్ లైక్లీ ఐఎమ్ థింకింగ్ అఫోర్డబుల్ ప్రైస్ కి ఇవ్వచ్చు ఇండియాలో. అంటే ఐ డిడ్ నాట్ రీడ్ ఎనీ న్యూస్ వ్యాక్సిన్ ఇండియాలో వస్తే ఇంత ఉండొచ్చు కాస్ట్ అని ఎక్కడ నేను న్యూస్ చదవలేదు. ఐ డోంట్ నో, మరి డాక్టర్ ఇస్మాయిల్ ఎక్కడ చదివారో నాకు తెలియదు. ఇక్కడ అమెరికాలో ఐ థింక్ ఇట్స్ గోనా కాస్ట్ అరౌండ్ $20 per
వ్యాక్సిన్ అని విన్నాను. కాకపోతే దట్ ఈస్ ద గవర్నమెంట్, అంటే వాళ్ళ కాస్ట్ పే చేయడానికి. బట్ మనకు అందరికి ఇప్పుడు ఈవెన్ మా మిస్సెస్ కూడా ఈరోజు ఫ్రీగానే ఇచ్చారు. సో వీఆర్ యాంటిసిపేటింగ్ ఎవ్రీబడి విల్ గెట్ ఫ్రీ వ్యాక్సిన్. అండ్ మేబీ దే విల్ చార్జ్ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఫర్ జనరల్ పబ్లిక్. నాకు తెలిసి ఇండియాలో కూడా అదే ప్రైస్ రేంజ్ లోనే ఒక 500 రూపాయలు ఆ రేంజ్ లో ఉంటది అనుకుంటున్నాను. కాకపోతే ఇండియాలో కూడా అందరికీ ఫ్రీగానే ఇస్తారని మన ఆకాంక్ష. ఇప్పుడు ఎలాగూ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ లో మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అది విషయాల్లో కొంచెము ఎక్కువగా స్పెండ్ చేస్తున్నారు అమౌంట్. సో ఆ విషయంలో కూడా తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ ఇట్ విల్ బి ఏ గుడ్ బెటర్ ప్లేస్ టు గివ్ ద వ్యాక్సిన్ అనుకుంటున్నాను. ఐ డోంట్ నో అబౌట్ ద నేషనల్ వైడ్ అనమాట. కోవిడ్ విషయానికి వస్తే చాలా మంది ఎస్పెషల్లీ ఇండియాలో ఎటువంటి కిడ్నీ ప్రాబ్లం లేకపోయినా సరే సడన్ గా కోవిడ్ పాజిటివ్ అని వచ్చింది, నెక్స్ట్ 2-3 డేస్ లోనే డయాలసిస్ మీదకి వెళ్లాల్సిన పరిస్థితి, 1 or 2 days లోనే ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వచ్చి చాలా మంది చనిపోతున్న సంఘటనలు కూడా విన్నాము. యాక్చువల్గా ఇది నిజంగా కోవిడ్ వల్ల వచ్చిన కిడ్నీ ఫెయిల్యూరా అంటారా? ఇలాంటి కండిషన్స్ ఏమైనా మీరు చూసారా? సో గుడ్ క్వశ్చన్ అండి. డెఫినెట్ గా మా ఫీల్డ్ కి సంబంధించి కాబట్టి మాకు కాన్ఫిడెంట్ గా ఆన్సర్ చేయగలము. సో ఇప్పుడు యూరోప్ లో కిడ్నీ బయాప్సిస్ కూడా చేశారు కోవిడ్ పేషెంట్స్ లో. చేసినప్పుడు వాళ్ళకు దే డెఫినెట్లీ ఫౌండ్ దిస్ వైరస్ క్యాన్ కాస్ కిడ్నీ డ్యామేజ్ అనమాట. డైరెక్ట్ గా వైరస్ వల్ల ఎఫెక్ట్ ఉంటుంది కిడ్నీ మీద. లైక్ హెచ్ఐవి లో ఉంటుంది, హెపటైటిస్ లో ఉంటుంది, అలాగనే కోవిడ్ లో కూడా ఉంటుంది. సో కొంతమందిలో డైరెక్ట్ కోవిడ్ వైరల్ ఇన్ఫెక్షన్ వల్లనే కిడ్నీ డ్యామేజెస్ ఉంటాయి. మీరు వినే ఉంటారు, సైటోకైన్ స్టార్మ్ అనే వర్డ్ చాలా ఫ్రీక్వెంట్ గా వాడారు ఒక స్టేజ్ లో. సో ఈ ఐసీయూలో అడ్మిట్ అయిన వాళ్ళు సడన్ గా బ్లడ్ ప్రెషర్ డ్రాప్ అయిపోవడము, లో బ్లడ్ ప్రెషర్ వచ్చేసి అదేంటంటే సడన్ గా వాళ్ళకి సైటోకైన్స్ రిలీజ్ అవుతాయి అనమాట. సో ఇలా రిలీజ్ అయినప్పుడు లో బ్లడ్ ప్రెషర్ వచ్చినప్పుడు కిడ్నీస్ వెరీ సెన్సిటివ్ ఆర్గన్స్. మన బ్లడ్ ప్రెషర్ డ్రాప్ అయినప్పుడు ఫస్ట్ షాక్ లోకి వెళ్ళే ఆర్గన్ కిడ్నీ అనమాట. సో చాలా మంది పేషెంట్స్ లో ఆ సైటోకైన్ స్టార్మ్ వచ్చి బ్లడ్ ప్రెషర్ డ్రాప్ అయినప్పుడు కిడ్నీ షాక్ లోకి వెళ్ళిపోతాయి. వెళ్ళిపోయిన తర్వాత ఇంకా యూరిన్ అవుట్పుట్ ఆల్మోస్ట్ 0కి వెళ్ళిపోతుంది. అప్పుడు ఇంకా ఓన్లీ వే వీ కెన్ కీప్ దెమ్ సర్వైవింగ్ ఇస్ త్రూ డయాలసిస్ అన్నమాట. సో జనరల్ గా మా అబ్జర్వేషన్ ఏంటంటే ఎప్పుడన్నా కోవిడ్ తో వస్తే కొంతమంది 2-3 days కి వెళ్తారు ఈ స్టేజ్ లోకి, కొంతమంది day 1కి వెళ్తారు. పర్సన్ ఇమ్యూనిటీ లెవెల్స్ బట్టి ఉంటాయి. బట్ చాలా మటుకు ఈ ఫస్ట్ వేవ్ లో ఎక్కువ చూసామండి కిడ్నీ ఫెయిల్యూర్. వెరీ సర్ప్రైజింగ్. సెకండ్ వేవ్ లో అంత లేదు. అంటే మేబీ పీపుల్ ఆర్ డెవలపింగ్ ఇమ్యూనిటీ విత్ టైమ్. బట్ ఫస్ట్ వేవ్ లో మటుకు వి సా లాట్ ఆఫ్ కిడ్నీ ఫెయిల్యూర్ అండ్ టూ కాజెస్. సైటోకైన్ స్టార్మ్ వల్ల లో బ్లడ్ ప్రెషర్ వచ్చి కిడ్నీ షాక్, ఇంకోటేమో డైరెక్ట్ వైరల్ ఇన్ఫెక్షన్. కిరణ్ చెప్పిన దానికి బ్రీఫ్ గా యాడ్ చేయడానికి డెఫినెట్లీ అండి, Kiran was saying, I also have seen a lot of COVID patients who required dialysis, and sometimes they were able to tolerate the regular మామూలు డయాలసిస్ టాలరేట్ చేశారు, కొన్నిసార్లు కంటిన్యూస్ డయాలసిస్ మీద పెట్టాల్సి వచ్చింది. ద ప్రాబ్లమ్ విత్ కోవిడ్ ఈజ్ ఇట్ కెన్ ఎఫెక్ట్ ఎనీ పార్ట్ ఆఫ్ యువర్ బాడీ అండి. డజంట్ మీన్ కోవిడ్ అంటే షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్, లంగ్ అనేది అదే కాదు. యూ కెన్ గెట్ లైక్ మీరు హార్ట్ తీసుకుంటే యూ కెన్ గెట్ ఏ బిగ్ ఎంఐ, యూ కెన్ గెట్ మయోకార్డైటిస్, అండ్ లంగ్స్ తీసుకుంటే ARDS, పల్మరీ ఫైబ్రోసిస్, కిడ్నీ ఫెయిల్యూర్. If you take like a blood circulation, you can get like a pulmonary embolism, DVTs. It can affect anything from the top of your head to bottom of your toes. And actually, COVID blue toes is also a well-described phenomena. So that's the main reason why, like, if you want to have antibodies in a nicer way, in a milder way, without having to experience all these complications, get vaccine. Kiran and Srinivas explained very well. దానికి నేను ఒక చిన్న క్యావియట్ కూడా ఉంది. ఎందుకంటే ఫస్ట్ వేవ్ లో ఎక్కువ, అందుకే ఫస్ట్ వేవ్ వచ్చినప్పుడు మనకు దేర్ ఆర్ నో బిగ్ ట్రీట్మెంట్స్. మనకి ఇప్పుడు యూరోప్ లో కానీ ఇటలీలో కానీ అసలు మనకు మనం చనిపోయారు, చాలా దారుణంగా చనిపోయారు ఇమీడియట్ గా. సో బికాస్ వీ డింట్ హ్యావ్ ఎనీ నాలెడ్జ్ అబౌట్ ద వైరస్ అట్ దట్ పాయింట్ ఆఫ్ టైమ్. సో మనం రోజులు గడిచే కొద్దీ, నెలలు గడిచే కొద్దీ వీ హ్యావ్ న్యూ ఇన్ఫర్మేషన్. సో ఇప్పటి వరకు అయితే మనకి ఇంతవరకు రెమ్డెసివిర్ ఇచ్చారు ఇంజెక్షన్స్, తర్వాత కన్వాలసెంట్ ప్లాస్మా ఇచ్చాము. సో రైట్ నౌ ద న్యూ స్టడీస్ సే దట్ దేర్ నథింగ్, దానివల్ల కన్వాలసెంట్ ప్లాస్మా వల్ల ఉపయోగం లేదనేది న్యూ ఇంగ్లాండ్ జర్నల్లో రీసెంట్ గా వచ్చింది. సో అలాగే ఓన్లీ 2 things ఆర్ వర్కింగ్ ఆస్ స్టెరాయిడ్స్. ఈ సైటోకైన్ స్టార్మ్ అయితే ఏదైతే వస్తుందో అప్పుడు ఆ స్టెరాయిడ్స్ యూజ్ చేయడం వల్ల కొంతవరకు బెనిఫిట్ ఉంటుంది. తర్వాత మరీ ముఖ్యంగా శ్రీనివాస్ చెప్పినట్టు ఈ మయోకార్డియల్ ఇన్ఫెక్షన్ అంటే డైరెక్ట్ గా ఇప్పుడు వైరస్ కిడ్నీస్ ఎలాగైతే డైరెక్ట్ ఆర్గాన్ ని అఫెక్ట్ చేస్తుందో అలాగే హార్ట్ మజిల్ కూడా అఫెక్ట్ చేస్తుంది అన్నమాట. సో హార్ట్ మజిల్ అఫెక్ట్ చేయడం మయోకార్డైటిస్ అంటాము. అలాగే
వైరస్ వల్ల బ్లడ్ క్లాటింగ్ మెకానిజం బాడీలో కైండ్ ఆఫ్ ర్యాంపెంట్ గా జరుగుతుంది. ఆ బ్లడ్ క్లాటింగ్ హార్ట్ లో జరిగితే హార్ట్ అటాక్ వస్తుంది, బ్రెయిన్ లో జరిగితే స్ట్రోక్ వస్తుంది, కిడ్నీస్ లో జరిగితే ఇన్ఫాక్షన్ వస్తుంది. సో ఇట్స్ గోనా అఫెక్ట్ ద హోల్ బాడీ. ఈవెన్ లంగ్స్ లో కూడా డైరెక్ట్ లంగ్స్ అటాక్ కావడం కంటే ముఖ్యంగా మైక్రోథ్రాంబై అంటాం. అంటే చిన్న చిన్న బ్లడ్ క్లాట్స్ ఆ వెజల్స్ లో ఉండి ఆ బ్లడ్ సప్లై లేక లంగ్ టిష్యూ డెడ్ అయిపోయి ఫైబ్రోసిస్ అవుతుంది అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ మా మదర్ కి రీసెంట్ గా వచ్చినప్పుడు షీ హ్యాడ్ ఎక్స్టెన్సివ్ ఫైబ్రోసిస్ అండ్ బట్ ఫార్చునేట్లీ షీ కేమ్ అవుట్ ఆఫ్ ఇట్ అనమాట. సో మెయిన్ ఏంటంటే ఈ యాంటీకోయాగులేషన్ అంటే బ్లడ్ థిన్నింగ్ మెకానిజం. బ్లడ్ థిన్నర్స్ అంటే చాలా బాగా, అంటే చాలా వరకు మనకు హెల్ప్ అవుతున్నాయి. అంటే పోస్ట్ కోవిడ్ కూడా, అంటే కోవిడ్ వచ్చి బాగా ఈ 2 నెలల తర్వాత మళ్ళీ వాళ్ళు స్ట్రోక్ తో ఎంఐతో అలా వస్తున్నారు అనమాట. కాబట్టి చాలా రోజులు కొంచెం సీరియస్ ఇల్నెస్ ఉన్న వాళ్ళకి ఒక 2 నెలల వరకు ఈ మన అపిక్సబాన్ అని లేకపోతే బ్లడ్ థిన్నర్స్, ఎనీ బ్లడ్ థిన్నర్ ఇచ్చి పంపిస్తున్నారు డిశ్చార్జ్ మెడికేషన్స్ లో. సో దోస్ 2 థింగ్స్ ఆర్ హెల్పింగ్. ఐ థింక్ సెకండ్ వేవ్ లో ఈ సైటోకాన్ వచ్చిన స్టెరాయిడ్ ట్రీట్మెంట్ కానీ బ్లడ్ థిన్నర్ ట్రీట్మెంట్ కానీ తొందరగా స్టార్ట్ చేయడం వల్ల అంత కిడ్నీ డ్యామేజ్ జరగకపోకుండా ఉండే అవకాశం కూడా ఉండింది. ప్లస్ అలాగే కొంచెం ఇమ్యూనిటీ డెవలప్ కావడము, మైల్డర్ స్ట్రెయిన్స్ రావడము, ఇలాంటివి కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. సో వ్యాక్సిన్ రావడం వల్ల, వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల మనకి మెయిన్ ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు మాస్క్ ఈజ్ లైక్ ఏ వర్క్స్ యాజ్ ఎ వ్యాక్సిన్. ఎందుకంటే మాస్క్ తీసుకున్నప్పుడు మీకు కోవిడ్ ఉన్నా నేను మాస్క్ వేసుకుంటే మీ వల్ల నాకు వచ్చిన వైరల్ డోసు చాలా తక్కువగా వస్తుంది. సో అలాంటప్పుడు అది పెద్ద డిసీజ్ గా కాకుండా జస్ట్ మైల్డర్ డిసీజ్ కూడా వచ్చే అవకాశం ఉందని కొన్ని స్టడీస్ లో కనిపెట్టారు. సో అట్లాంటి మైల్డర్ డిసీజ్ ఇప్పుడు వ్యాక్సిన్ వల్ల కోవిడ్ రాకుండా ఉంటుందా అంటే లేదు, వచ్చే అవకాశం కూడా మైల్డ్ గా ఉంటుంది. వచ్చినా కూడా దట్ విల్ బి మైల్డర్ డిసీజ్. సో దట్ ఈస్ ద బెనిఫిట్ మనకు. సో మన హాస్పిటల్ వరకు వెళ్ళకోకుండా ఏదో చిన్న జ్వరం వచ్చి అట్లా వెళ్ళిపోయే అవకాశం ఉండదు. కొంతమందిలో చాలా మేజర్ పార్ట్ రాకోకుండా మనం వైరస్ ని నిరోధించవచ్చు అనమాట. I want to add something అండి. ఈ రోజు ఐ వాజ్ ఎమర్జెన్సీ రూమ్ కి వెళ్ళాను. అక్కడ ఒక ER డాక్టర్, షీ రికవర్డ్ ఫ్రమ్ కోవిడ్ అనమాట. అండ్ షీ సెడ్ షీ ఈస్ 3 months pregnant. సో వాట్ వీ డోంట్ నో ఇస్ what is the effect of this infection on the babies, on the fetus, especially if it's in the first trimester. That will be interesting to see. And I don't think I read anything about that anywhere anamata. Very interesting point, Kiran. Actually ga ninna oka talk lo they said oka whistle blower, I think in the study the whistle blower said it's gonna affect the placenta because one of the part of the vaccine is matching with syncytia protein which is on the placenta anamata. సో ప్లెజెంటా మీద ఇట్స్ క్రాస్ రియాక్టివిటీ ఉంటుంది కాబట్టి దాని నుంచి ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తుంది. ఎయిదర్ విత్ కోవిడ్ వ్యాక్సిన్ ఆర్ విత్ జనరల్ కోవిడ్ లోనే లాంగ్ టర్మ్ ఇన్ఫర్టిలిటీ ఉండొచ్చు అనే క్వశ్చన్ రైజ్ చేశారు. బట్ ఇట్ వాస్ నాట్ ప్రూవెన్ రాంగ్. బట్ అనదర్ ఆస్పెక్ట్ ఆఫ్ ఇట్, జస్ట్ నౌ ఐ హర్డ్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్ whose family got whole COVID వచ్చింది, milder disease. They got out of, all of them got better, but the girl was pregnant, 5 weeks pregnant, I think. Unfortunately, just 2 weeks back, she spontaneous అయింది అనమాట. So I mean that might be an anecdotal case, Danny, but there should be more studies coming up on the pregnant women, and that's the one reason why it is absolutely contraindicated just for now in the pregnant women or lactating women. And definitely not even the vaccine, but just the virus, how it is affecting the childbearing age women. Maybe infertility long term lo emana untada villo, that is one ongoing study. And pregnant women lo already cheppinattu manam we have to be very careful. And another aspect is we can't give all the medications. For example, remdesivir gaani inkoti gaani మనం ఇవ్వడానికి కూడా కొంచెం ప్రెగ్నెంట్ ఉమెన్ లో సంకోచిస్తాం అన్నమాట. సో దోస్ ఆర్ 2 aspects. ఇండియాలో కొంతమంది ఇగ్నోర్ చేస్తున్నారు, కొంతమంది ఓవర్ గా పానిక్ అవుతున్నారు. అసలు గత 7-8 నెలలుగా ఇంట్లోంచి బయటికి రాని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అసలు 60 years ప్లస్ ఏజ్ ఉన్న వాళ్ళు అయితే అసలు బయటకు కూడా తిరగట్లేదు. ఇట్లాంటి వాళ్ళకి మీ మెసేజ్, ధైర్యం చెప్పడం కావచ్చు, లేదంటే ఈ కోవిడ్ గురించి మీరు ఏదైనా మెసేజ్ ఇవ్వాలనుకుంటే? కొంతమంది ఇగ్నోర్ అవుతున్నారు, కొంతమంది పానిక్ అవుతున్నారు అన్నారు. కానీ ఐ థింక్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ ఇగ్నోరింగ్. ఇప్పుడు మీరు టీవీ చూసినా, మీడియా చూసినా, ఫంక్షన్ హాల్స్ లో చూసినా, పీపుల్ ఆర్ సేయింగ్ ఓకే ఎన్ని రోజులు ఈ మాస్క్ వేసుకునేది అని చెప్పి ఐ థింక్ పీపుల్ ఆర్ రిలాక్సింగ్. సో దట్ ఈస్ కాల్ లైక్ ఎ పాండమిక్ ఫెటిగ్. అంటే అది వెరీ కామన్. ఈవెన్ యుఎస్ లో కూడా నోబడీ ఈజ్ లైక్ ఒక
మీరు ఫస్ట్ భయపడతారు, తర్వాత అక్లిమటైజ్ అయిపోతారు, తర్వాత ఇగ్నోర్ చేస్తారు. దట్ ఈస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. సో I would say like, okay, I would still encourage all the people to follow the 3 main principles as much as possible. Even నేను now అండి, మేము డాక్టర్స్ we see all the complications, but even I'm not 100%. వెళ్ళినప్పుడు కెఫ్టేరియాకి వెళ్ళినప్పుడు కానీ, లేకపోతే ఈవినింగ్ టైమ్స్ కాఫీ తాగుతున్నప్పుడు కానీ, I have to take my mask. So nobody can be perfect 100% of time, but as much as possible, please definitely wear mask, wash your hands frequently, and maintain social distancing if that can be done. And carry a car lo gaani lekapothe mee bag lo gaani keep a small hand sanitizer, and definitely get vaccinated. అంటే ఇక్కడ Pfizer, Moderna ఇస్తున్నారు, ఇండియాలో maybe some other vaccine, whatever it is, get vaccinated so that it's not only for your protection, you will help other people, you will help in getting that herd immunity very quickly. Yeah, definitely yes for vaccination. Don't be the soldier who gets shot towards the end of the war, Ani. I think we are towards the end of the war. Vaccine is here, and so let's still be cautious till everybody gets vaccinated, and let's not get hurt in the last few months. Control patients unte, I think we should all be able to be free again, and that's what my suggestion is. చూస్తున్న వీడియో చూసిన ప్రతి ఒక్కరికి, మీకు వ్యాక్సిన్ తీసుకోగలిగిన ప్రతి ఒక్కరూ దయచేసి వ్యాక్సిన్ తీసుకోండి. ఎందుకంటే దీంట్లో ఇంకొకటి ఉంది. ఇప్పుడు కరోనా వారియర్స్ అని ఇన్ని రోజులు కరోనా వచ్చిన వాళ్ళందరినీ కరోనా వారియర్స్ అని సత్కారాలు చేశారు. ఇప్పుడు యాక్చువల్ గా నిజంగా వారియర్స్ మీరు అవుతారు. ఎందుకంటే మీరు వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల మీ తల్లిదండ్రులు కానీ, లేకపోతే మీ ఫ్రెండ్స్ తల్లిదండ్రులు కానీ, చాలా మంది సమాజంలో ఉన్న 65+ ఉన్న 65 ఏళ్ల పైబడి ఉన్న వాళ్ళు చాలా రిస్క్ ఉంటుంది కదా. మీరు తీసుకోవడం వల్ల హెర్డ్ ఇమ్యూనిటీ అని డెవలప్ అయ్యి వ్యాక్సిన్ అనేది పాండమిక్ స్టేజ్ లో నుంచి మనం నార్మల్ స్టేజ్ కి వచ్చే అవకాశం ఉంది. సో దిస్ ఈజ్ ఎ గాడ్ గివెన్ ఆపర్చునిటీ. మనకు అనుకోకుండా ఇప్పుడు మనం టెస్ట్ చేసాము, 95% వస్తుంది ఎఫికసీ, మనకు తెలియదు. మనకు అదృష్టం కొద్దీ అది వచ్చింది. సో ఈ అదృష్టాన్ని మనం అవకాశంగా మలుచుకొని ప్రతి ఒక్కరు కూడా డెఫినెట్ గా వ్యాక్సిన్ తీసుకోగలిగిన వాళ్ళు, అంటే ఎవరైతే డాక్టర్స్ చెప్తారో తీసుకోవచ్చు మీరు అని, వాళ్ళందరూ కూడా తప్పకుండా వ్యాక్సిన్ తీసుకోవాలని మనవి చేస్తున్నాను. అంతేకాకుండా ఇప్పుడు ఇంతకు ముందు చెప్పినట్టు మా ఫ్యామిలీలో నేను తీసుకుంటానంటే ఎస్, ఐఎమ్ గోనా టేక్ ఇట్. మా భార్య ఆల్రెడీ తీసుకుంది. పిల్లలకు 16 అబోవ్ మాత్రమే వ్యాక్సిన్ కాబట్టి 16 ఏళ్ల కింద తీసుకోవడానికి అవకాశం లేదు. మా అబ్బాయి 18+ వ్యాక్సిన్ అవకాశం ఉంటే తీసుకుంటాడు. మా అమ్మకు మా నాన్నకు ఎస్ వి గోనా గివ్ ఇట్. సో డెఫినెట్ గా దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఏ సందేహం లేకుండా ఈ వ్యాక్సిన్ తీసుకోండి. మీ డాక్టర్తో చర్చించండి. చర్చించిన తర్వాత మీరు వైజ్ డెసిషన్, ఒక ఇన్ఫార్మ్ డెసిషన్ అనేది తీసుకోండి. అది మా విన్నపం. డాక్టర్ కిరణ్ గారు, డాక్టర్ శ్రీనివాస్ గారు, డాక్టర్ ఇస్మాయిల్ గారు, చాలా ఇంపార్టెంట్ విషయం ఇది, చాలా క్రూషియల్ టైం ఇది. ఈ టైంలో మీ బిజీ స్కెడ్యూల్లో కూడా వచ్చి మా మైరా మీడియా ప్రేక్షకులు కావచ్చు, వీడియోస్ చూస్తున్న వాళ్ళందరికీ చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, చాలా ధైర్యాన్ని ఇచ్చారు. బేసికల్ గా శ్రీనివాస్ గారు, మీరు వ్యాక్సిన్ తీసుకున్నారు కాబట్టి మీ వర్డ్స్, మీ ఇన్పుట్స్ చాలా మందికి ధైర్యాన్ని ఇస్తాయి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇండియాలో కూడా త్వరగా వ్యాక్సిన్ రావాలని, అందరూ ధైర్యంగా బయటికి వెళ్ళాలి. చివరిగా ఒక మాట, మన డాక్టర్ కిరణ్, ఐ థింక్ హీ ఈస్ ద ఫస్ట్ ఇన్ ద ఇండియన్ ఆరిజిన్ పీపుల్ ఇన్ ద యుఎస్, మన భారతీయ సంతతిలో తీసుకున్న ఫస్ట్ వేవ్. దిస్ ఈస్ ద ఫస్ట్ వేవ్ ఆఫ్ వ్యాక్సిన్ టేకర్స్. సో ఐ వుడ్ like to appreciate and congratulate him, Srinivas, for being that first warrior in the war. నేను USA లో చాలా వాల్యుబుల్ డాక్టర్ కాబట్టి నాకు ఫస్ట్ ఇచ్చేసారు. Yep. Thank you, Andy. We enjoyed it. It was nice talking to you and talking to my colleagues, Dr. Kiran and Dr. Please do subscribe Myra Media. Please subscribe Myra Media. Subscribe to Myra Media. Please like, share and subscribe to Myra Media for lot of film news, gossips and hot news. Please like, share and subscribe to Myra Media. For more interesting updates, please subscribe to Myra Media YouTube channel. For more updates, please subscribe to Myra Media. So like, share and subscribe to Myra Media.